మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. కొంతమంది దేవుని బిడ్డలు ఎంతో ఆత్మీయంగా బలపడి ఉన్నారు, ఎంతో చక్కగా దేవునితో సమయం గడుపుతున్నారు, ఎంతో చక్కగా అనేక మందికి దేవుని గురించి చెప్పగలుగుతున్నారు. అటువంటి బిడ్డలు కూడా కొన్ని రోజుల తర్వాత తిరిగి లోకంలో పడిపోతున్నారు. అసలు అంత ఈజీగా ఎలాగా అపవాదికి చిక్కుతున్నారు? అందుకే పౌలు భక్తుడు ఆశ్చర్యపోతున్నాడు. ఎంత బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఎంత బాగా వాక్యం ధ్యానించేవాళ్ళు, ఎంత బాగా సువార్త చేసేవాళ్ళు ఇలా ఎలా తొలగిపోతున్నారు? నిజమే కదండి, ఆశ్చర్యం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా చక్కగా ప్రార్థన చేస్తూ, చక్కగా వాక్యం ధ్యానిస్తూ, చక్కగా సువార్త ప్రకటిస్తూ ఈరోజు లోకాన్ని మళ్ళీ చూస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, కుడి కానీ ఎడముకు కానీ తిరగకుండా నరపుత్రుడా చక్కగా నిలబడిన మాటను బట్టి స్థిరంగా దేవుని విశ్వాసంలో, దేవుని సహవాసంలో, దేవునితో గడపడంలో నీవు స్థిరమైన మనస్సు కలిగి, నిబ్బరము కలిగి దేవునితో నీవు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నీ నుంచి కోరుకునేది ఒకటే, నా బిడ్డ, తెలుసుకున్నది మర్చిపోకు, విడిచిపెట్టకు, దాన్ని ఇంకా పెంచుకొని అనేక మందికి పంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడనుగాక, దేవుడు నిన్ను పట్టుకొనుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యానికి వందనాలు. ఎవరైతే నా తండ్రి నీ గురించి తెలుసుకొని ఏసే లోక రక్షకుడు, ఏసే పాపము నుంచి విడిపించేవాడు, ఏసే మార్గం పరలోకానికని తెలుసుకొని కూడా మళ్ళీ త్వరగా లోకంలో తిరిగి చూస్తున్నారు. వారితో నువ్వు మాట్లాడినందుకు వారిని మళ్ళీ ఆ ఊబిలో నుంచి యేసునామములో లాగిననా ఇంకెప్పుడు నాన్న తండ్రి తిరిగి వెనక్కి చూడకోకుండా స్థిరమైన మనస్సుతో నీ వైపు చూస్తూ నీ దగ్గరికి నా సమీపంగా వచ్చుటకు పిల్లలందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.